ఇంట్లో ఫ్యాన్లు వేసవిలో సరైన మొత్తంలో గాలిని అందించకపోతే కొత్త ఫ్యాన్ కొనడానికి తొందరపడకండి. దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి. బదులుగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ సీలింగ్ ఫ్యాన్ అదనపు ఖర్చు లేకుండా కొత్తగా నడుస్తుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం ఒక ఫ్యాన్ ఉండటం ముఖ్యం. ఈ రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు ఉంటున్నాయి. ఎయిర్ కూలర్లు లేదా ఏసీలు కొనలేని వారు వేసవిలో పూర్తిగా ఫ్యాన్లపై ఆధారపడతారు. అయితే శీతాకాలంలో ఫ్యాన్లు చాలా మంచి వేగంతో పనిచేస్తాయి. కానీ వేసవి వచ్చేసరికి ఫ్యాన్ వేగం తగ్గుతుంది. వేడిలో ఫ్యాన్ సరిగ్గా తిరగకపోతే అది పెద్ద సమస్యను సృష్టిస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి. ఆర్థిక స్తోమత ఉన్నవారు ఏసీ లేదా ఇతర శీతలీకరణ పరికరాలను ఉపయోగిస్తారు. కానీ చాలా ఇళ్లలో ఈ సాధారణ సీలింగ్ ఫ్యాన్లు కాలక్రమేణా దాని ప్రభావాన్ని కోల్పోతుంది. కాబట్టి మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే మీ ఫ్యాన్ మునుపటిలా మంచి గాలిని అందిస్తుంది. ఫ్యాన్ గాలి వీయకపోవడానికి గల కారణాలలో ఫ్యాన్ బ్లేడ్లపై పేరుకుపోయిన దుమ్ము కావచ్చు. ఈ దుమ్ము గాలి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ముందుగా ఫ్యాన్ బ్లేడ్లను పూర్తిగా శుభ్రం చేయండి. ఇది పని చేయకపోతే ఫ్యాన్ వేగాన్ని పెంచడానికి మీరు కెపాసిటర్ను భర్తీ చేయవచ్చు. కెపాసిటర్ ధర సాధారణంగా 70 నుంచి 80 రూపాయల మధ్య ఉంటుంది. ఇది ఆన్లైన్ ఈకామర్స్ సైట్లలో లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ స్టోర్లలో లభిస్తుంది. కెపాసిటర్ను మార్చడం ఇప్పుడు అంత కష్టమైన పని కాదు. మీరు దీన్ని సులభంగా మార్చవచ్చు. ఇది ఫ్యాన్ మోటార్ పైన ఉంటుంది. ముందుగా విద్యుత్ సప్లై ఆఫ్ చేసి పాత కెపాసిటర్ను తెరిచేటప్పుడు దాని వైర్లు ఎలా అనుసంధానించబడి ఉన్నాయో శ్రద్ధ వహించండి. కొత్త కెపాసిటర్ను అదే విధంగా కనెక్ట్ చేయండి. ఆపై ఫ్యాన్ను ఆన్ చేయండి. ఫ్యాన్ అధిక వేగంతో తిరుగుతున్నట్లు మీరే చూస్తారు.